ఈ మధ్య ఏపీలో డీజిల్‌కి, పెట్రోల్‌కి కొంత కొరత ఏర్పడింది. ఆ సందర్భంలో రాష్ట్రంలో డీజిల్‌ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాంట్రాక్టర్లకు తరలించింది. దీంతో డీజిల్‌కి కొరతొచ్చి సామాన్య ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఒక ప్రచారం మొదలైంది. దీన్ని వైసీపీ వాళ్ళతో పాటు కొంతమంది వ్యాఖ్యాతలు కూడా ప్రచారం చేస్తున్నారు. దీని వెనక వాస్తవాలేంటి? అమరావతిలో పెద్ద ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలుసు మనకి. ఇప్పుడు సమ్మర్ కావడంతోటి పనులు బాగా ఊపందుకున్నాయి. అయితే పెద్ద పెద్ద యంత్రాలని నడపడానికి తగినంత డీజిల్ దొరకడం లేదు అని చెప్పి అమరావతిలో పనులు చేసేటువంటి కాంట్రాక్టర్లు సిఆర్డీఏ అధికారులకి కంప్లైంట్ చేశారు. దీనివల్ల దాదాపు 60% యంత్రాలని మేము నడిపించలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పారట. దీని మీద వార్తలు కూడా వచ్చినాయి. హిందూలో వార్త, అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్స్ హాల్టెడ్ యాజ్ డీజిల్ షార్టేజ్ డిజరప్ట్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అమరావతిలో పనులు ఆగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకి ఒక సర్క్యులర్ ఇచ్చింది. వచ్చే 4 నెలల్లో అమరావతిలో పనిచేస్తున్న ఈ కాంట్రాక్ట్ కంపెనీలకి పెట్రోల్ బంకుల్లో ప్రత్యేకంగా బల్క్లో డీజిల్ని సప్లై చేయాలి అని. సరిగ్గా అదే సమయంలో రకరకాల కారణాల వల్ల తెలంగాణలో, ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఇదిగో ప్రభుత్వం ఇట్లా డీజిల్ని తరలించడం వల్లే కొరత వచ్చింది. సామాన్యుల్ని పట్టించుకోకుండా కాంట్రాక్టర్ల కోసం డీజిల్ని మార్కెట్లో లేకుండా చేశారు అనేటువంటి ప్రచారం మొదలైంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనాలోచితంగా చేసిన నిర్ణయం వల్లే ఈ డీజిల్ కొరత ఏర్పడింది అని చాలామంది మాట్లాడారు. నిజానిజాలేంటి? రాష్ట్ర ప్రభుత్వంలోని సివిల్ సప్లైస్ కమిషనర్ కన్నబాబు గారు ఏప్రిల్ 24వ తేదీన ఆయిల్ కంపెనీలకి నేను పైన చెప్పిన లేఖ రాశారు. ఏమిటి? అమరావతి కంపెనీలకి డీజిల్ని బల్క్లో సప్లై చేయండి అని. అయితే ఆ వెంటనే అంటే ఏప్రిల్ 25వ తేదీనే ఇట్లా రీటైల్ బంకుల నుంచి బల్క్లో సప్లై చేయటం కుదరదు అని చెప్పి కేంద్ర పెట్రోలియం శాఖ నిబంధనలకు విరుద్ధం అని చెప్పి ఆ శాఖ సెక్రటరీ నీరజ్ మిత్తల్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మీకు బల్క్లో కావాలంటే ఆయిల్ కంపెనీల దగ్గర నుంచి నేరుగా తీసుకోవచ్చు అని కూడా చెప్పారు. అదేదో రాష్ట్ర ప్రభుత్వం బల్క్లో సప్లై చేయండి కాంట్రాక్టర్లకి అని అంటే కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది అని కూడా కొంతమంది మాట్లాడారు. ఆ లేఖని మీరు చూడవచ్చు స్క్రీన్ మీద. ఆ లేఖలో వాళ్ళు బేసికలీ చెప్పింది ఏమిటంటే ఇది పెట్రోలియం శాఖ నిబంధనలకు విరుద్ధం, ఈ విధంగా రీటైల్ షాపుల నుంచి బల్క్లో సప్లై చేయటం. సో ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు విత్డ్రా ద సర్క్యులర్ అని, ఐ వుడ్ అప్రిషియేట్ యువర్ కైండ్ ఇంటర్వెన్షన్ అని రాశారు. అంటే ఇదేదో మీరు తెలియక ఇచ్చినట్టున్నారు. మీకు బల్క్లో కావాలంటే నేరుగా ఆయిల్ కంపెనీలతో మాట్లాడండి, దానికి వేరే మెకానిజం ఉంది. రీటైల్ బంకుల నుంచి బల్క్లో సప్లై చేయటం అనేది పెట్రోలియం శాఖ నిబంధనలకు విరుద్ధం అని చెప్పారు వాళ్ళు. సో దీనికి అర్థం ఏంటి? 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు లేఖ రాసింది. 25వ తేదీన ఈ విధానం కుదరదు, రీటైల్ బంకుల నుంచి బల్క్ సప్లై ఉండదు, అది నిబంధనలకు విరుద్ధం అని చెప్పి కేంద్రం నుంచి బదులు వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా రీటైల్ బంకుల నుంచి బల్క్ సప్లై కాలేదు. అసలు ఆ బల్క్ సప్లై అనేది మొదలు కాలేదు. ఆ నిర్ణయం ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. ఎందుకంటే లేఖ రాసిన 24 గంటల ముందే ఇది వీలు కాదని చెప్పేశారు కాబట్టి. కానీ ఇదేదో జరిగిపోయినట్టు, దీనివల్లే కొరత వచ్చినట్టు చాలామంది మాట్లాడుతున్నారు ఆశ్చర్యకరంగా. ఇంకో సంగతి ఏంటంటే ఏపీ ప్రభుత్వం ఆయిల్ కంపెనీలను అడిగింది మొత్తం 4 నెలలకు గాను 27,566 కిలోలీటర్ల డీజిల్. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకి. ఈ 4 నెలల్లోనే పనులు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి. అందులో వాళ్ళు ఏప్రిల్ నెలకు అడిగింది 4,238 కిలోలీటర్లు. ఏపీలో రోజుకి 9,000 కిలోలీటర్ల డీజిల్ అమ్ముతారు రోజుకి. వాళ్ళు నెల మొత్తానికి అడిగింది అరౌండ్ 4,000 కిలోలీటర్స్. కాబట్టి దీనివల్ల ఒకవేళ సప్లై చేసి ఉన్నా కూడా పెద్ద ఎత్తున కొరత ఏర్పడేటువంటి అవకాశం లేదు. ఇంకో విషయం ఏంటంటే కొద్ది రోజుల కిందట ఈ తాత్కాలికంగా కొరత ఏర్పడింది 2-3 రోజుల పాటు అంతే. అప్పుడు డీజిల్తో పాటు పెట్రోల్లో కూడా కొరత వచ్చింది. సరే, డీజిల్ అంటే అమరావతి కాంట్రాక్టర్లు ఎత్తుకుపోయారు అనుకోండి, అనుకుందాం. అందువల్ల కొరత వచ్చింది. మరి పెట్రోల్ కొరత ఎందుకు వచ్చింది? అంతేకాదు తెలంగాణలో కూడా అదే సమయంలో కొరత వచ్చింది. తెలంగాణలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దీని మీద చాలా ప్రకటనలు చేశారు ఆ మధ్య 2-3 రోజుల పాటు. ఈ 2 రాష్ట్రాల్లో ఎందుకు ఈ విధంగా కొరత వచ్చింది తాత్కాలికంగా అనే విషయాన్ని నేను గతంలో నా వీడియోలో చెప్పాను. దానికి ప్రధాన కారణం ఏంటంటే కొరత అనేటువంటి రూమర్లు పెరగడంతో ప్యానిక్ బయింగ్ ఎక్కువైంది. మామూలుగా ఉండేటువంటి డిమాండ్ కంటే 50% డిమాండ్ ఎక్కువ పెరిగింది. ప్రధానంగా దానివల్ల బంకుల ముందు క్యూలు అట్లా కనిపించినాయి అని నేను గతంలో చెప్పాను. అది నిజం కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని తీసుకోండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు
రోజుకి ఆంధ్రప్రదేశ్లో 9,000 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయి. అట్లాంటిది ఆ కొరత వచ్చినటువంటి ఆ 2, 3 రోజుల కాలంలో ఈ పానిక్ బయింగ్ మూలంగా అంటే భయపడి ఎక్కువ అవసరం ఉన్నా లేకపోయినా కొనడం వల్ల అది 10,600 కిలోలీటర్ల కంటే పెరిగిందట. ఇది డీజిల్. అదేవిధంగా పెట్రోల్ కూడా అంతే. దానివల్ల తాత్కాలికంగా ఆ కొరత ఏర్పడింది. ఆ కొరత వెంటనే మాయమైపోయింది 2, 3 రోజుల తర్వాత. తెలంగాణలో గాని, ఆంధ్రప్రదేశ్‌లో గాని ఇప్పుడు ఎక్కడ క్యూలు ఏమి కనిపించడం లేదు పెట్రోల్ బంకుల ముందు. సో, ఫైనల్‌గా ఏంటంటే అమరావతి కోసం తరలించడం వల్ల డీజిల్‌కి ఏపీలో కొరత వచ్చింది అని చెప్పి అనడం మోకాలికి, బోడిగుండుకి ముడిపెట్టడం లాంటిది.